శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. మొదటి అధ్యాయం 14వ శ్లోకం నుండి చెప్తాం. చూస్తున్నాను. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్. ఈ సందర్భాన్ని భగవద్గీతలో ఈ శ్లోకాలను మననం చేస్తున్నాం. ఎట్లాగో కామాదుల ధ్వనిని విన్న వెంటనే జీవుడికి మానవుడికి కలత కలుగుతుంది అని, ఎట్లాగో భీష్ముడి యొక్క సింహనాదము పెద్దగా చేయబడిన శంఖనాదం వినగానే కలత కలిగించేటట్లుగా భేరులు శంఖములన్నీ కూడా కౌరవ సైన్యంలోనివి మ్రోగినాయని చెప్పుకున్నాం. ఆ కలత ఎట్లా ఉంటుంది? ఆ కలత అన్న పదాన్ని ఇక్కడ పైన శ్లోకంలో అభ్యహన్యంత అన్న పదం చేత చెప్పారని చెప్పుకున్నాం. అంటే అభ్యహన్యంత అంటే ధాతు అర్థం తీసుకుంటే హింసాత్మకంగా ఉంటుంది ఆ కలత. తనను స్థిరంగా ఉండనివ్వకుండా చెదరగొడుతుంది మనిషి యొక్క స్థితిని. ఆ లోపల నుండి వచ్చే కామాదుల యొక్క ధ్వని, వాటి యొక్క ప్రేరణ అట్లా ఉంటుంది. అయితే అప్పుడు వెంటనే ఏమైంది? స్వామి యొక్క దివ్యమైన శంఖము మోగింపబడింది. అంటే మనకెప్పుడు కూడా కలత కలిగిన వెంటనే స్వామి యొక్క అండ ఉన్నది అని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు శ్లోకంలో తెలిసింది, కానీ మన జీవితంలో మనకు అర్థమైందా స్వామి యొక్క అండ మనకున్నది అని? అర్థం కావటం లేదు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. పోయిన మాట కూడా చెప్పుకున్నాం పోయిన వారం. ఏమిటది? మనకు ఎట్లా గుర్తించాలి స్వామి యొక్క అండ నాకుంది అని? ఎట్లా గుర్తించాలంటే, ఇప్పుడు కష్టం వచ్చింది అని మనం అన్నాం. ఎట్లా చెప్పాము ఆ మాట? మన అడగటంలోనే సమాధానం ఉంది అక్కడ. మనం ఎట్లా చెప్పాం కష్టం వచ్చిందని? పోల్చుకొని చెప్పాము. పోలిక ఉంది. దేంతో పోల్చుకొని చెప్పాము? ఒక స్థిర స్వరూపంతో పోల్చుకొని కష్టం వచ్చిందని చెప్పాము. అంటే మనం ఒక ఉపమానం ఏం చెప్పుకున్నాం? రోగం వచ్చింది అన్నామంటే ఆరోగ్యం అంటే మనకేమిటో తెలుసు, రోగం లేని స్థితి అంటే ఏమిటో తెలుసు. ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాం కాబట్టి రోగం వస్తే మనం పోల్చుకొని వెంటనే చెప్తున్నాం. ఎట్లాగో కష్టం వచ్చింది అన్నప్పుడు కూడా అట్లాగే
ఎట్లాగైతే మనం ఎప్పుడూ సహజంగా ప్రశాంతంగా హాయిగా ఉండే స్వరూపంలోనే మనం జీవిస్తూ ఉంటే కష్టం అనేది ఆగంతకం అన్నమాట. అంటే చెప్పపెట్టకుండా వచ్చిన దాన్ని మనం ఎట్లా దాన్ని చెప్పాము కష్టమని, మన స్థిర స్వరూపంతో, శాంత స్వరూపంతో, సుఖ స్వరూపంతో పోల్చుకొని ఇది కష్టం అన్నాం. ఆ సుఖ స్వరూపం ఏదో అదే స్వామి యొక్క అండ. ఇంకేం కావాలి మనకు? తెలుస్తూనే ఉంది, ఎప్పుడు ఉంది. ఎట్లా ఉంది? 84 లక్షల జీవరాశుల గర్భాలన్నిటిలో కూడా నువ్వు ఎక్కడెక్కడ తిరిగాడావని జీవుడు అనుకుంటున్నాడు. అంతటా నీతో ఉంది, వెన్నంటి ఉంది. దీన్ని వెన్నంటి ఉండటం అంటారు. మీకు అర్థమవుతుంది కదా? వెన్నంటి ఉండటం అంటే వెన్ను పూస ఎట్లాగైతే శరీరానికి ఆధారమో నిలబడటానికి, అట్లా ఉంది మనకు జీవుడికి స్వామి యొక్క స్వరూపం, ఆ సచ్చిదానంద స్మృతి. ఆ సచ్చిదానంద స్మృతి ఉంది కాబట్టే దాంతో పోల్చుకొని ఏ భంగపాటు వచ్చినా సరే దాన్ని మనం గుర్తిస్తాం. సుఖమైన దానికి భంగపాటే, దుఃఖమైన దానికి భంగపాటే, రెండింటినీ వదిలేస్తాం. పోల్చుకుంటాము, ఇది వేరేది అని తెలుసుకుంటాము, కాసేపు ఉంచుకోగలుగుతాం, తర్వాత వదిలేస్తాం. ఇది మనకు బాగా అభ్యాసమైన విద్య. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు అనుకుంటాం దేవుడు ఉన్నాడో లేడో ఎట్లా తెలియాలి నాకు, ఇప్పుడు నన్ను రక్షిస్తాడో లేడో అని. దీనికి ఉపమానం ఎట్లాగంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఎవరు అండ చూసుకొని అల్లరి చేస్తున్నారు? వాళ్ళు తల్లి తండ్రి ఉన్నారు అన్న ఒక అండ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అది తెలిసి వాళ్ళ అండలోనే వీళ్ళు అల్లరి చేస్తారు. అయితే తల్లిదండ్రియే మళ్ళీ అల్లరి చేస్తే ఎవరు కోప్పడేది? ఆ తల్లిదండ్రి. ఎవరు అండ చూసి వీళ్ళు అల్లరి చేస్తున్నారో ఆ అండయే వీళ్ళనే శిక్షిస్తుంది, అంటే శిక్షణనిస్తుంది. అట్లా తెలిసి కూడా ఎట్లా ఉంటామో, కానీ వాళ్ళకు తల్లిదండ్రి అండ పూర్తిగా తెలుసా అంటే తెలియదు. ఎందుకు? మళ్ళీ కోప్పడితే కోపం వస్తుంది, అలుగుతారు కదా పిల్లలు. అట్లాగే అచ్చంగా మనం కూడా ఉన్నామన్నమాట. మనం కూడా స్వామి ఉన్నాడన్న అండ చూసుకొనే ఈ అల్లరి వేషాలు వేస్తున్నాం, అల్లరి పిల్లల్లాగా. మళ్ళీ ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఆ స్వామియే మనకు గుణపాఠం చెప్తూ ఉంటే మళ్ళీ అలుగుతాం. ఇట్లా ఎందుకు చేసావు, అట్లా ఎందుకు చేసావు అంటుంటాం. రాధ కూడా అట్లాగే చేస్తుందట. కృష్ణుడి కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రాగానే అలిగి కూర్చుంటుందట. నువ్వు ఎక్కడెక్కడికో తిరిగి వస్తావు, నా దగ్గరికి రానే రావు అని. ఆ రాధ లాంటి వాళ్ళమే మనందరం కూడా. కృష్ణుడి కోసమే ఎదురు చూస్తాము, ఆయన రాగానే అలిగి కూర్చుంటాం. రాగానే ఆదరిస్తారా, అలిగి కూర్చుంటారా? భార్యలు చేస్తుంటారు చూడండి భర్తలతో. ఆయనేమో ఇంటికి తొందరగా రాలేదని కోపం వచ్చింది, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అలిగి కూర్చున్నారు. వచ్చేం లాభం అయింది? అట్లాగే లోపల పరమాత్మ కావాలి కావాలి అని అడుగుతూనే ఆయన అండను మనం గుర్తించకుండా ప్రవర్తిస్తాం. మనం ఏ పోలికతో పోల్చుకుంటున్నామో ఆ ప్రమాణ స్వరూపం మనకు లోపల ఉంది. అదే మనకు స్వామి యొక్క ప్రత్యక్ష దర్శనం. అది చూడాలి మనం. ఎట్లా చెప్తున్నాను నేను? ఇది కష్టం అంటున్నా, ఇది దుఃఖం అంటున్నా, ఇది బాగుంది అంటున్నా, బాగాలేదు అంటున్నా. దేనితో పోలికుంది మనకు? దేంతో ఒక దాంతో పోల్చి కదా ఇవన్నీ చెప్పాలి. రెండో ద్వైత రూపాన్ని చెప్పాలంటే ఒక పోలికతో చెప్పాలి. మనం చెప్తూనే ఉన్నాం కదా, ఆ పోల్చుకుంటున్నది ఏదో మనం గుర్తిస్తే సరిపోతుంది. అది గుర్తించకుండా అల్లరి చేసి విడిచిపెట్టి తిరిగే పిల్లల్లాగా అండ అదే కావాలి, విడిచిపెట్టి తిరుగుతారు. అమ్మ నాన్న ఉండాలి, కానీ ఎప్పుడు ఫ్రెండ్స్తోనే ఆడుకుంటుంటారు. అమ్మ నాన్నతో ఉంటారు వీళ్ళు? ఉండరు. ఫ్రెండ్స్తోనే ఆడుకోవాలి, బయట తిరిగి రావాలి, మళ్ళీ ఇంటికి రావాలి, అమ్మ దగ్గరే ఉండాలి. అమ్మ లేకపోతే ఉంటాడా వీడు? ఉండడు. అట్లా ఉండడు, ఇట్లా ఉండడు. ఎట్లాగో అచ్చంగా అట్లాగే మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుంది? తతః, వెంటనే అన్న అర్థం ఏమిటంటే, వెంటనే అప్పుడు అన్న అర్థం పదానికి అర్థం. భావాన్ని అర్థం తీసుకుంటే నీకు ఎప్పుడు ఉంది అది అని అర్థం అన్నమాట. అంటే నీకు కలత కలగక ముందే ఐఆమ్ హియర్ అంటాడు స్వామి. నేనున్నా, నీకెందుకు చింతలొద్దు, ఫికర్ చేయకంటాడు స్వామి లోపల ఉండి. అంటారా హైదరాబాద్లో ఫికర్ చేయకని? అట్లా స్వామి లోపల నుండి ఫికర్ చేయక బిడ్డ నేనున్నా అంటాడు అని శంఖాన్ని ఉదుతాడు. ఎట్లా ఉదుతాడట? ఇక్కడ ఇద్దరు ఎక్కడున్నారని చెప్తుంది ఈ శ్లోకము. చాలా గొప్ప శ్లోకం ఇది. భగవద్గీతలో ఈ బోధకు ఉపక్రమణ అంటారు. అంటే బోధ మొదలు పెట్టడానికి మన ముఖ్యమైన సాధకుణ్ణి మాధవుణ్ణి కూడా పరిచయం చేస్తున్న శ్లోకం ఇది. ఏం చెప్తున్నారు? శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ. వీళ్ళిద్దరూ కూడా తెల్లటి గుర్రములు కలిగిన గొప్పదైన రథములో స్థితౌ, కూర్చొని ఉన్నారట. అదే మనం ఏం చెప్పుకున్నాం? ఏది ఆ గొప్పదైన రథం? ఇప్పుడు దేహం. మన దేహమే గొప్పదైన రథం. ఈ రథంలో
మహతి స్యందనే అంటే పూజనీయమైంది, గొప్పదైంది అయినా ఈ స్యందనం అన్న పదం వాడారని చెప్పుకున్నాం. స్యందనం అంటే ప్రస్రవణం అన్న ధాతువు చెప్తుంది, అంటే ప్రవాహము. మనకేం ప్రవాహం ఉంది? ఏం చెప్పుకున్నాం? ప్రవర్తనల ప్రవాహం ఉంది. మనం ఒక్క నిమిషం కూడా ప్రవర్తన చేయకుండా ఉండనే ఉండము. ఆ ప్రవర్తనల ప్రవాహంతో ఈ దేహం అనే రథం నడుస్తూ ఉంటే దాని యందు స్థితం అన్న పదం ఏం చెప్తుంది? స్థిరంగా ఉన్నారు ఇద్దరు కూడా, ఊగటం లేదు, చంచలంగా లేరు, ఉయ్యాల ఊగినట్టు ఊగటం లేదు. స్థిరంగా ఉండటం అంటే ఎట్లా ఉంటుంది? కదలక మెదలక దాని స్థితి నుండి చెలించకుండా ఉండటాన్ని స్థిరత్వం అంటారు. మనము పోల్చుకోవడానికి ఇంకొక ఉపమానం కూడా చెప్పుకోవచ్చు. మన నోట్లో లాలాజలం ఉంది. లాలాజలం ఉంటే మనము ఆహార పదార్థం తింటే మనకు రుచి తెలుస్తుంది అంటాం. ఎట్లా తెలుస్తుంది మనకు రుచి? మనకు నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉన్నాయి అంటాం, రుచి మొగ్గలు ఉన్నాయి అంటాం. వీటేమో 4 రకాల రుచి మొగ్గలు ఉంటాయి. మనం ఎన్ని రుచులు చూస్తాం? లెక్కలేనన్ని రుచులు ఉన్నాయి మనకు. అయితే ఇప్పుడు ఆహార పదార్థం లోపలికి రాగానే అది ఆహార పదార్థం యొక్క రుచి చెప్పిందా, లాలాజలం నాకు భంగపాటు చెప్పిందా? ఇది గుర్తించండి. ఏమని చెప్తుంది ఆ ఆహార పదార్థం? మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. దాన్ని మనం ఎట్లా గుర్తిస్తాం? మనం లాలాజలం రుచి చూస్తున్నామా, పదార్థం రుచి చూస్తున్నామా? మనం పదార్థం రుచి చూస్తున్నామని అనుకుంటున్నాం. లాలాజలంను ఎప్పుడూ మింగుతూనే ఉంటాం. రుచి లేని లాలాజలాన్ని ఎప్పుడూ మింగుతూ హాయిగానే ఉంటాం స్థిరంగా. బయట నుండి పదార్థం రాగానే ఏం చేస్తాం? ఇది వేరేది అని మనం గుర్తిస్తాం. దానికే కారం, పులుపు, చేదు, తీపి ఇవన్నీ పేర్లు. దాన్ని మనం అవి పేర్లు మనం పెట్టుకున్న భాష అది. అదేం చెప్తుంది? ఇది లాలాజలం కంటే వేరైన ఒక పదార్థం వచ్చింది, ఫారెన్ బాడీ లోపలికి వచ్చింది అని చెప్తుంది. దాన్ని మనం టేస్ట్ అంటాం, బాగా రుచిగా ఉంది అని అంటాం. కానీ దాని భాష అది కాదు. దాని భాష ఏమిటి? వేరే భంగపాటు వచ్చింది అంటాం. ఆ భంగపాటు ఎట్లా ఉంటుందంటే లాలాజలం కంటే వేరు రుచి చూపించటంలో, ఇప్పుడు బాగా కారంగా ఉన్న పదార్థం తిన్నారనుకోండి, ఏమంటారు? ఎట్లా ఉంది అనుకుంటూనే మిరపకాయ బజ్జీలు తింటూనే ఉంటాడు అంటాడా? అప్పుడు రుచి మొగ్గలు వికసించే స్థానంలో కమిలిపోతాయి. అంటే మనం ఏం చేస్తున్నాము? రుచి మొగ్గల మీద టార్చర్ పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ టార్చర్ మనకి ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది, అవునా? బజ్జీలు తింటాం, మీకు ఇష్టమేనా? ఎట్లా ఉంది? ఎంత కారంగా ఉంటే అంత ఘాటుగా ఓర్చుకుంటూ, ఎంత టార్చర్ అవుతున్నా సరే నోటికి, మనం టార్చర్ పెడుతున్న దాన్ని ఎంజాయ్మెంట్ అంటున్నాం. చూసారా మన భాష ఎట్లా ఉందో? రుచి మొగ్గలు ఎట్లా ఉంటాయి? ఒక్కొక్కసారి వేడి వేడి కాఫీ ఉందనుకోండి, తాగగానే ఏమవుతుంది? నాలుక కాలిందంటాం. కాలిన తర్వాత ఏ రుచి తెలియదు. అంటే ఏమైనా అక్కడ రుచి మొగ్గల మీద ఎంత హింసాత్మక ఒక ప్రయోగం చేసామంటే అవి కమిలిపోయి ఏ రుచిని చెప్పకుండా అయిపోతుంది. కాసేపు అవుతుందా అది? అంటే మనం ఏం చేసాము? ఎంజాయ్మెంట్ అన్న పేరుతో ఏం చేస్తున్నాం మనం? సరే, ఇప్పుడు ఎందుకు అట్లా? అది దేహం మీద హింసాత్మకంగా ఫిజికల్ గానే మనకు కనిపిస్తూ ఉంటే కూడా దాన్ని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు మనిషి? మీరు చెప్పగలరా? అతి కారం, అతి పులుపు, అతి వేడి. భగవద్గీతలో స్వామి చెప్తాడు, కట్వామ్ల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. రాజసికులైన వాళ్ళకి ఇష్టం అని చెప్తాడు. ఎందుకు చేస్తున్నారంటే అది మన ప్రవృత్తికి చాలా బాగుంటుంది అన్నమాట, చాలా రుచికరంగా ఉంటుంది మన ప్రవృత్తికి. అంటే రజోగుణ వేగం ఉన్న వాళ్ళకి కారం, అతి కారము, అతి పులుపు, అతి వేడి ఇవన్నీ తినే వాళ్ళకి రజోగుణ ప్రేరణ ఉంది అని అర్థం. తినటం వల్ల రజోగుణం వస్తుంది, రజోగుణం ఉండడం వల్ల తింటూనే ఉంటాడు వాడు. అంటే ఇంకా మనిషి ప్రవృత్తి పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరగటం వల్ల దీన్ని ఏమంటున్నాడు? కష్టపడుతున్న దాన్ని బాగుంది అంటున్నాడు. సుఖంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అంటాడు. గిసాలాలు తిన్నప్పుడు కడుపు మండుతూ ఉంటుంది, నోరు మండుతూ ఉంటుంది, అది చెప్తూ ఉంటుంది. దాని మౌన వ్యాఖ్య మనకు అర్థం కావట్లేదు. దానిదేమో మౌన భాష. పాపం అదేం చేస్తుంది? నాకు కష్టం కలిగిందని చెప్తుంది. కడుపు మంట అంటే ఏమిటండి? బాగుంది, సుఖంగా ఉన్నట్టు అర్థం కాదు. అది తింటుంటే కడుపు మండిందని చెప్తూ ఉంటే కూడా విడుగురుకుంటాడేమిటి? నీ దారి నీది, నా దారి నాది అంటాడు. అంటే ఇంత తెలిసి కూడా ప్రవృత్తి దానికి సాటిస్ఫై అవుతుంది అనమాట. ఈగో సాటిస్ఫాక్షన్ అంటాం మనం. అంటే వాడి ప్రవృత్తి తృప్తి పడితే ఇప్పుడు ఇది బాగుంది అంటాడు. ఎంత టార్చర్ అయిన విషయమైనా సరే, లోకంలో ఎంత కష్టపడి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారు, వేగంగా కార్లు నడిపే వాళ్ళు ఉంటారు కదా,
అది ఎంత రిస్క్. మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా, యువకులు వెళ్తుంటారు, డ్రర్ అని శబ్దం వస్తుంది, ఎక్కడికి గుద్దాడో వాడు అన్నట్టు ఉంటుంది అక్కడ వినేవాడికి. అయినా వాడికి అది ఎట్లా ఉంది? ఎంజాయ్మెంట్. అదే కదా జీవితం. అనుభవించు రాజా అంటాడా? ఎందుకు అంటున్నాడు? అంత మనిషికి అపాయకరమైంది అని తెలుస్తూ ఉంది, అది టార్చర్ అని తెలుస్తూ ఉండగా కూడా ప్రవృత్తి అనేది వాడిని ఎట్లా నడిపిస్తుంది అనేది అక్కడ మనం గుర్తించాలి. అంటే మనిషికి సత్వ రజస్తమో గుణాలని 3 గుణాలు. రజోగుణ వేగం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇటువంటివన్నీ కూడా రిస్కీ పనులు చేయటము, టార్చర్ని అనుభవించటము, ఇది వాడికి చాలా ఆనందంగా ఉందన్నమాట. అంటే మనిషి దుఃఖం నుండి ఎందుకు బయటపడడు? మీరు చెప్పగలరా? ఎవరికైనా బాధ అంటే, దుఃఖం అంటే ఇష్టమా? ఇష్టం కాదు. మరి ఎందుకు బయటపడటం లేదు? స్వామివారు ఒక మంచి మాట చెప్తారు, ఏడ్చే వాళ్ళందరికీ వాళ్ళ ఏడుపు తెలియటం లేదు అని. ఎందుకంటే ఇది దుఃఖము, బాధ అని తెలిస్తే మనిషి బయటపడతాడు. మనం ఏం చేస్తున్నాము? దుఃఖంతోనే రాజీబడి కాపురం చేస్తున్నాం. బాగుంది అది మనకు. అందుకే, ఎందుకంటే బయటపడాలనుకున్న వాడు ఎట్లా ఉంటాడు? అర్జునుడిలాగా ఉంటాడు. అందుకే ఈ అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగం. అర్జునుడికి గొప్ప విషాదం వచ్చిందట. ఆ విషాదం వచ్చింది కాబట్టే స్వామిని ఆశ్రయిస్తే భగవద్గీత బయటికి వచ్చింది. విషాదం నుండి యోగమునకి వెళ్ళిపోయాడు. మనందరికీ విషాదం వస్తుంది కానీ అది యోగం కావటం లేదు. ఎందుకంటే అది విషాదం అని మనకు తెలియట్లేదు. చాలా బాగుంది, ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం, ఇది జీవితం అంటే ఇట్లాగే ఉంటుంది అనుకుంటున్నాం, కష్టాలన్నీ బాగున్నాయి అనుకుంటున్నాం, కాబట్టి బయటపడటం లేదు. అంటే ఎందుకు బాగున్నాయి అనుకుంటున్నాం? లోపల ప్రమాణాన్ని గుర్తించే వివేకం లేదు మనకు. దేంతో పోల్చుకొని ఇది వేరే పదార్థం అని తెలుసుకోవాలో, దేంతో పోల్చుకొని ఇది కష్టం అని తెలుసుకోవాలో, ఆ పోలిక ఉన్న స్వరూపం లోపల సచ్చిదానంద స్మృతి స్వరూపం తెలియట్లేదు. తెలియక ఇదే బాగుంది అనుకొని బతికేస్తున్నాడు మనిషి. ఎప్పుడైతే మనిషి ఇది కష్టం అని గుర్తిస్తాడో, మీరు బాగా గుర్తించండి, కష్టం అని గుర్తించిన వెంటనే బయటపడతాడు. ఎందుకంటే మనిషి సహజ నైజం ఏమిటంటే కష్టాన్ని నిలుపుకోలేడు వాడు. గుర్తించడం లేదు కాబట్టి మనం అందులోనే పడుంటున్నాం. గుర్తిస్తే వెంటనే బయటకు వస్తాడు. అందుకే ఇక్కడ అర్జునుడి విషాదం యోగమైంది, అందరి విషాదం రోగం అవుతుంది. ఇది సాధకుడికి సామాన్యుడికి ఉన్న తేడా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? స్థిరంగా ఉన్నారు. ఇద్దరు ఎట్లా స్థిరంగా ఉన్నారు? మాధవ పాండవ అని 2 పదాలు చూపించారు. మాధవ అన్న పదము ఏకవచనంలో చెప్పబడింది, పాండవ అన్న పదము ఏకవచనంలోనే. అంటే ఇద్దరు వేరు వేరు అని చెప్తుంది. ఇద్దరినీ కలిపి మహతిస్యందనే స్థితం అన్నది. స్థితం అంటే ద్వివచనం చెప్పింది. అంటే ఇద్దరు ఉన్నా కూడా ఒకటిగానే చెప్తోంది వాళ్ళని. అంటే జీవుడు బ్రహ్మస్వరూపము 2 ఒకటే. ఈ స్థితం అన్న పదంలోనే జీవ బ్రహ్మ ఐక్య స్వరూపాన్ని, ఏకత్వ స్వరూపాన్ని చెప్పింది ఈ శ్లోకం. అంటే జీవుడు సచ్చిదానంద స్మృతి కంటే వేరేవాడు కాదు. వీడు అనుకుంటాడు నేను మనిషిని, నేను పుడతాను, నేను చచ్చిపోతాను, నేను అది అవుతాను, నేను ఇది అవుతాను. వీడు కాదు. వీడెవరు? జీవో బ్రహ్మ ఏవ నా అపరహ. జీవుడు బ్రహ్మస్వరూపమే, వేరేవాడు కాదు. కానీ వాడు ఇప్పుడున్న స్థితిలో అట్లా అనుకుంటున్నాడు కాబట్టి ద్వివచనంలో ఏకవచనాన్ని ద్వివచనంలో చెప్పటం అనే ఆ మంచి ఒక వ్యాకరణ విశేషంలోనే తత్వాన్ని ఇమిడిచి చెప్పింది ఈ శ్లోకం. అయితే ఇక్కడ శ్వేతై హయైర్యుక్తే అన్నారు. హయములంటే గుర్రములు అని చెప్పుకున్నాం. మనకేవి గుర్రములు? ఇంద్రియాలు గుర్రములు. దేహంలో గుర్రములు ఏమిటి? ఇంద్రియాలు. అయితే అవి ఎట్లా ఉన్నాయి? శ్వేతము అంటే ఏం చెప్పుకున్నాం మనము? తెలుపు అనేది మామూలు అర్థం. మనం ఎట్లా చెప్పుకున్నామంటే, ఇప్పుడు గుర్రానికి అయితే తెల్ల రంగు ఉంటుంది, ఇంద్రియాలకు తెలుపు ఏముంటుంది? ఉండదు. ఆ ధాతు అర్థం శ్వేత శబ్దానికి గతి వృద్ధో ధాతు. అంటే ఇంద్రియాలు ఎటువంటి ప్రవర్తన ఉన్నాయట అంటే, ఏ ప్రవర్తన చేసినా సరే వాడు వృద్ధి పొందుతాడు. ఇది డిజైన్. నువ్వు పాడు చేసుకోవడానికి లేదు. ప్రవర్తన అంటేనే నువ్వు వృద్ధి ఎదగాలి. మనం ఏం చేస్తాం? అవే ఇంద్రియాలను వాడుకొని పతనం అవుతూ ఉంటాం, దిగజారుతూ ఉంటాడు మనిషి. ఇప్పుడు మనం ప్రవర్తనకి ఏం చెప్పుకున్నాం? ఒకటేమో మానుష్య చర్య, ఇంకొకటి దైహిక చర్య. మనిషి దైహిక చర్య నుండి ఎదిగి మానుష్య చర్యను అందుకోవటం కోసమే ఇంద్రియాలన్నీ బాగా గొప్పగా రచింపబడిన ఈ రథం ఇది. ఈ రథంలో ఉన్న ఈ ఇంద్రియాలను వాడుకొని మనం ఏం చేస్తుంటామంటే, గొప్పగా ఎదగాల్సిన స్థితిలో గొప్పగా పడిపోతూ ఉంటాడు అనమాట. అది మనం చేస్తున్న తప్పు. కానీ రచన తప్పు లేదు.
ఇది ఎందుకంటే దేహాన్ని వాడుకుంటున్నాం మనం. ఆ మాత్రమైన అసలు ఏం వాడుకుంటున్నామో ఒక సెల్ ఫోన్ వాడుకుంటే ఎట్లా ఉంటుంది, దాంట్లో ఫీచర్స్ తెలియాలా వద్దా? తెలియకపోతే ఏం చేస్తాడు? ఒక్క కాల్ బటన్ ఒక్కటే తెలుసు వాడికి, కాల్ చేసుకోవడానికి మాత్రమే వాడతాడు. తర్వాత ఇంకెన్నో ఉన్నాయి అందులో, అవేవి తెలియకుండా ఎట్లాగ అందరూ ఫోన్లు వాడుకుంటూ ఉంటారో అట్లాగే మనం దేహాన్ని కూడా అట్లాగే వాడుకుంటాం. ఏం తెలియదు మనకు, తినటం, పెరగటం, చచ్చిపోవటం, ఈ మూడే తెలిసిన దేహంతో మధ్యలో ఏడుస్తూ ఉండటం, కాసేపు నవ్వుతూ ఉండటం, ఇంతే తెలిసింది. కానీ అసలు ఇంత గొప్పగా రచింపబడిన ఈ దేహం యొక్క విలువ మనకు తెలియనే లేదట. ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం, మనిషి బట్ట ఎందుకు కట్టుకున్నాడని చెప్పాం, కోవడానికి కట్టుకున్నాడు. అంటే అక్కడ ఏమైంది, ఒక దైహిక చర్య కామం, దైహిక చర్యను తప్పించి ఒక మానుష చర్యకు ఎదగాలి. అంటే నిగ్రహించటము అనేది ఒక మనిషి జన్మలోనే ఉంటుంది. కుక్కను కూర్చొని చెప్తే అదేమైనా నిగ్రహిస్తుందా? అది రుచిని నిగ్రహించదు, కామాన్ని నిగ్రహించదు, దానికి ఏం అర్థం కాదు, దాని దారి దానిది. అందుకే కుక్క బుద్ధి అంటే ఏమిటి? కుక్కతో ఒక వంకర అని విన్నారా? కుక్కతో ఒక వంకరగా ఉంటుందట, దానికి రాయి గట్టి ఎన్నాళ్ళు వేలాడి తీసినా సరే మళ్ళీ రాయి విప్పగానే అది వంకర తిరిగిపోతుంది. అట్లాగే కుక్క బుద్ధి అంటే ఉన్నది ఉన్నట్టు మళ్ళీ అదే అవుతాడు వాడు, ఎంత చెప్పినా మళ్ళీ అదే బుద్ధికి వస్తాడు. కానీ అట్లా కాదు మనిషి. మనిషిలో మార్పు అనేది చాలా గొప్ప విశేషం. ఏ జీవరాశికి మార్పులు ఉంటాయా? ఉండవు. కాబట్టి మనం ప్రయత్నమే చేయం. కానీ మనిషిని మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? అది ఉంది కాబట్టి, ఆ సమర్థత వాడికి ఉంది కాబట్టి మనం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది గతి వృద్ధి. శ్వేతమైన గుర్రములంటే అర్థం ఏమిటి? ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ 4 గుర్రాలు కూడా అవి వృద్ధి పొందటానికే ఉన్నాయి ప్రతి చిన్న దాంట్లో. ఇప్పుడు మనం హిందువులంటే, హిందువులకు ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే వీడి హిందూ అని ఎట్లా గుర్తుపడతాడు? బొట్టు ఒక్కటే చెప్పారు, కట్టు బొట్టు. విన్నారా? కట్టు బొట్టు అనేది మన హిందుత్వానికి చిహ్నం. ఇప్పుడు అక్కడ ఆడవాళ్ళ కంటే ఇంకా బొట్లు ఉన్నాయి, మగవాళ్ళలో బొట్లు లేని వాళ్ళని లేపి ఏ మతం అంటే ఎట్లా చెప్తారు? చెప్పడానికి లేదు. ఎందుకు? మన కట్టు, మన బొట్టు, మొన్న 2 వదిలేసాం. ఇంకా వాడు హిందువు నేను గర్వపడాలని గోడ మీద రాసుకోవాలి, కానీ ఇంకా గర్వపడటానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకు ఉన్నాయి ఇవన్నీ ఆచారాలంటే, హిందూ సంప్రదాయంలో చెప్పిన ప్రతి ఆచారము మానుష చర్యకు నిన్ను ఎదిగిస్తుంది, దైహిక చర్య నుండి తప్పిస్తుంది. మన కట్టు బొట్టు అన్నారు, కట్టు అయిపోయింది. ఇందాక దోతి గురించి చెప్పుకున్నాం పోయిన వారం కాబట్టి. బొట్టు ఎందుకు పెట్టుకుంటాడు మనిషి చెప్పండి? హిందువులే కదా. బొట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు, బొట్టు లేని వాళ్ళు ఉన్నారు. బొట్టు ఉన్న హిందువులు, బొట్టు లేని హిందువులు, అందరూ కలిసి చెప్పండి బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు అమెరికాకి వెళ్దాం, ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? అందంగా ఉండటానికి పెట్టుకుంటారా? మనకు తెలియదు. మన సంస్కృతి ఏం చెప్పిందో మనకు తెలియదు. ఎవరికైనా కొద్దిగా తెలుసా? ప్రొటెక్షనా? బొట్టు ఏం రక్షిస్తుంది? ఎట్లా రక్షిస్తుంది? మన దేహంలో ఒక స్పాట్ ఉంది ఇక్కడ, దీన్ని ఏమంటారు? స్థిరమైన స్థానం అన్నమాట. అంటే చంచలత్వానికి మొత్తానికి ఈ 2 భ్రుకుటులు అంటారు కదా, ఐబ్రోస్ ని భ్రుకుటి అంటారు. ఈ 2 చంచలమైన వాటి మధ్యలో ఇక్కడ ఒక డైమండ్ ఆకారంలో ఒక స్థిరమైన స్థానం ఉంది. తన స్థిరమైన స్థానాన్ని గుర్తించాలి. దాన్ని దేంతో గుర్తిస్తాడు? మనం బొట్టు ఏ వేళతో పెట్టుకుంటాము? దీని పేరేమిటి? ఉంగరం వేళని ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు చెప్తారు. దీనికి ఉంగరం ఉండాల్సిన అవసరం ఏం లేదు, పుట్టేటప్పుడు ఉంగరం ఉండదు దీనికి. దీని పేరు అనామిక అంటారు, దీనికి పేరు లేదు. ఈ అనామికతో ఇట్లా డైరెక్ట్ గా మనం గుర్తించవచ్చు అనమాట. దీనికి కూడా ఒక సూత్రం ఉంది, ఇక్కడ ఉందా? ఈ వేలుకి చివరి భాగాన్ని, ఈ ముక్కు కొనకి చివరి భాగాన్ని పెట్టుకోండి. అందరు చూడండి, సరిగ్గా మీ బొట్టు ఉండాల్సిన స్థానానికి అది ఎడుతుంది. ఈ చివర నుండి వేలు కొలత, ఎవరి ముక్కుకి ఎవరి వేలుకి వాళ్లకు కొలత కొలిచినట్లుగా మీరు శిల్పం చెక్కినట్టు చెక్కబడ్డారు. ఉందా? దాన్ని అట్లా అద్దం లేకుండా గుర్తించారు. అద్దం అంటే మళ్ళీ ప్రతిబింబ స్థానం, అది నేను కాదు. అద్దం లేకుండా చక్కగా అనామిక వేలుతో గుర్తించి తన స్థిర స్వరూపాన్ని గుర్తించి బొట్టు పెట్టుకోవాలి. దాంట్లో మనకు కుంకుమ, చందనము, కస్తూరి, విభూతి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా దివ్యమైనవి అన్నమాట. దాంట్లో ఒక్కటి
కృష్ణుడికి పెట్టేది కస్తూరి తిలకం గనుక దాని గురించి ఇవాళ చెప్పుకుందాం. మీకు అర్థం అవుతుంది హిందూ ధర్మంలో ఎంత గొప్ప విశేషం ఉందని. కస్తూరి తిలకం ఎందుకు పెడతారు స్వామి కంటే? కస్తూరి అంటే ఏమిటి తెలుసా ఎవరికైనా? కస్తూరి అంటే, కస్తూరి అనే ఒక మృగం ఉంటుంది. ఆ మృగము యొక్క బొడ్డులో నాభి నుండి కస్తూరికాయ అని ఒకటి వస్తుంది. దాంట్లోంచి కస్తూరి అనేది తీస్తారన్నమాట. అది ఎర్రగా ఉంటుంది. దాన్ని కాయలోంచి తీసి స్వామికి తిలకం పెడతారు. ఎందుకు పెడతారంటే కస్తూరికాయ చాలా ఘుమఘుమలాడే ఒక పరిమళాన్ని ఇస్తుందట. అయితే ఈ మృగం ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే కూర్చున్నప్పుడు దాని నాభి నుండి దానికి వాసన వస్తూ ఉంటుందట. అది వచ్చినప్పుడు ఎక్కడో వాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది అని లేచి పరిగెత్తుతుందట. అంతటా ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఈ వాసన ఉంది అని గుర్తిస్తుందట. గుర్తించి అంతటా తిరుగుతుంది. మృగ శబ్దానికి మృగ అన్వేషణే ధాతు. అది వెతుక్కుంటుంది. వెతికి అంతటా చూస్తుంది. చూసి ఎక్కడ చూసినా దానికి ఇంకా తెలియదు, అలిసట వస్తుంది. అందుకంటే వాసన దగ్గర నుండే ఉందని తెలుస్తుంది, కానీ ఆ దగ్గరలో ఎంత దూరం వెళ్ళినా తెలియటం లేదు. అప్పుడు అదేం చేస్తుంది, మళ్ళీ అలసిపోయి వెళ్ళి ముడుచుకొని మళ్ళీ పడుకుంటుందట. ఆ పడుకున్నప్పుడు దానబొడ్డులోంచే ఇంకా వాసన వస్తుంది దానికి. అంటే తనలో నుండే వచ్చే ఆనందాన్ని బయట వెతుకుతాడు మనిషి. అందుకు ఆ గుర్తింపు కోసం, అంటే నీ దగ్గరే ఉంది ఆ ఘని ఏదైతే నువ్వు వెతుకుతున్నావో, నీ దగ్గరే సుఖం ఉంది, నీ దగ్గరే ఆనందం ఉంది అని తెలియజేయటానికి కస్తూరి తిలకం ధరిస్తాడట స్వామి. అట్లాగే విభూతికి కుంకుమకి అన్నిటికీ కూడా తత్వార్థం ఉంటుంది. హిందూ ధర్మ సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది అనే ఒక పుస్తకం మఠంలో ఉంది. అందులో అన్ని రాసున్నాయి, అవి చదువుకోండి. అంటే ప్రతి హిందూ ధర్మంలో చెప్పే ప్రతి ప్రవర్తన, అభ్యాసము వెనుక, ఆచారాల వెనుక ఏముంది? అక్కడ మనిషిని దైహిక చేష్ట నుండి తప్పించి మానుష చేష్టకు ఎదిగించేటట్టు అటువంటి ఒక అభ్యాసమునిస్తుంది కనుక ఇక్కడ శ్వేతై హ్రయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవ శైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు అన్నారు. దివ్యమైన శంఖములను ఊదారట ఇద్దరు కలిసి. ఏమిటి ఆ దివ్యమైన శంఖములు అంటే, పోయిన వారము ఇంకొకటి ఇది చెప్పుకోవడానికి ముందు జీవుడు స్వామి ఇద్దరు ఉన్నారని చెప్పుకోవడానికి పోయిన వారం సమయం సరిపోక ఒక ఉదంతాన్ని చెప్పుకోలేదు మనము. అది ఈరోజు చెప్పుకుందాము. మహాభారతంలో ఉన్న ఉదంతం అది. మనము తెలుగులో గౌరవించదగిన వాళ్ళని ఏమంటాము? మీరు అని పిలుస్తాం. మీరు అంటే ఏకవచనమా బహువచనమా? ఒక్కరిని మీరు అని ఎందుకంటాం మరి? అదైతేనే గౌరవం కదా. నువ్వు అంటే గౌరవం కాదని మనకు తెలుసు. ఎందుకు మీరంటాం? లోపలున్న సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా మనం గుర్తించి వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించి అంటున్న మాట మీరు అన్నారు. అంటే మీరు అని సంబోధించినప్పుడు గౌరవించినట్లు అర్థం. దీనికి సంబంధించి ఒక ప్రామాణికమైన కథ, భారత కథ ఉందన్నమాట. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకప్పుడు ధర్మరాజుకు ఒక రోజున కర్ణుడు ఎదురయ్యాడట యుద్ధరంగంలో. ఎదురైతే మరి కర్ణుడు ముందు ధర్మరాజు ఎట్లాగూ గెలవలేడు కదా. ఇంకా అక్కడ కర్ణుడు ఏం చేశాడు, కుంతీదేవికి వరం ఇచ్చాడు కదా, అర్జునుడిని తప్ప మిగతా నలుగురిని నేను చంపనని వరం ఇచ్చాడు. కాబట్టి ధర్మరాజు దొరికినా కూడా చంపకుండా వదిలేశాడట. ధర్మరాజుకు చాలా అవమానం అనిపించింది అది. ఎందుకంటే క్షత్రువుడికి యుద్ధంలో అట్లా విడిచిపెట్టేస్తే ఇంకా అవమానం కదా. అయితే విజయము లేకపోతే వీరస్వర్గం ఉంటే వాళ్ళకి గొప్ప. అట్లాంటిది క్షమాభిక్ష ఎవరికి నచ్చుతుంది? దానికి కోపం అంటే బాధ కలిగింది ధర్మరాజుకు అభిమానం వచ్చింది. వాడి చేతుల్లో ఇట్లా నేను క్షమాభిక్ష తీసుకున్నానని. ఆ రోజు రాత్రికి రాగానే అర్జునుడికి చెప్తాడు, ఏమిటి ఇట్లా అయ్యింది, కర్ణుడు నన్ను వదిలేశాడు, నువ్వు రేపు కర్ణుడిని తప్పకుండా చంపాలన్నాడట. చంపితే అట్లా అన్నా కూడా మర్నాడు ఏమైంది, అర్జునుడు సంక్షప్తకులు అనే వాళ్ళ వెంట వెళ్ళిపోయి వాళ్ళని చంపటానికి వెళ్ళిపోయాడు, కర్ణుడి వైపు వెళ్ళలేదు. ఆ రోజంతా అదే సరిపోయింది. వాళ్లతో యుద్ధం చేసి మళ్ళీ వచ్చేసాడు. వచ్చిన తర్వాత ధర్మరాజు అడుగుతున్నాడు, చంపేశావా, కర్ణుడిని చంపేసి వచ్చావా, విజయం సాధించి వచ్చావా అని. అప్పుడు లేదన్నా, నేను ఇటు సంక్షప్తకులను చంపడానికి వెళ్ళాను, కర్ణుడిని ఎదురుపడలేదు ఇవాళ అంటే చాలా కోపం వచ్చింది ధర్మరాజుకి. చెప్పిన మాట వినలేదని. ఎందుకు వచ్చేయమంటాడు, నీ పౌరుషం ఎందుకు, నువ్వెందుకు, నీ గాంధీవం ఏమిటి, నీ సమర్థత లేదు అని తిడతాడట. తిట్టేటప్పటికీ అర్జునుడికి పౌరుషం వస్తుంది. అసలే అర్జునుడికి అన్నగారంటే చాలా ఎక్కువ గౌరవం. మనకు తెలుసు కదా, పాచికలాడేటప్పుడు ఏమైంది,
ద్రౌపది వస్త్రాలు చేస్తున్నా సరే వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు? అన్నను అనుసరించి, అన్నను ఎదిరించలేక నోరు మూసుకొని కూర్చున్నారు. అటువంటి గౌరవము ఉన్నప్పుడు కూడా ధర్మరాజు మీద కోపం వచ్చింది. ఎందుకు? అర్జునుడు ఒక శపథం చేశాడట. ఏమిటి? నన్నెవరేమైనా నిందించినా సరే నేనేమనను, కానీ నా గాంధీవాన్ని నిందిస్తే మాత్రం వాళ్ళని చంపకుండా వదిలిపెట్టను అని ఆయనకు ఒక శపథం ఉంది. ఇప్పుడు ధర్మరాజు గాంధీవాన్ని నిందించాడు. నీ గాంధీవానికి సమర్థత లేదు, నీకు పౌరుషం లేదు అని తిట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ధర్మరాజును చంపాలి. ధర్మరాజును చంపుతానని ముందుకు దూకాడట. అప్పుడు కృష్ణుడు అన్నాడట, ధర్మరాజును చంపేస్తే నువ్వు బ్రతుకుండగలవా అన్నాడట. అప్పుడు నేను కూడా చచ్చిపోతాను అన్నాడట. మీరు చచ్చిపోవడానికి ఎందుకు కురుక్షేత్రానికి రావటము అన్నాడు కృష్ణుడు. మరి ఇప్పుడు ఎట్లా మాధవ చెప్పు, నాకు శపథం ఉంది కదా, నా గాంధీవాన్ని నిందించిన వాడిని నేను వదిలిపెట్టను అని అన్నాను కదా అంటే అప్పుడు స్వామి ఒక పరిష్కారం చెప్తాడు. ఏమిటంటే, ధర్మరాజును నువ్వు అని సంబోధన చేయి. ఎందుకంటే క్షత్రియులలో మీరు అని గౌరవించవలసిన వాళ్ళని నువ్వు అంటే చంపినంత పాపం అన్నమాట, చంపినంత సమానం వాళ్ళని. కనుక నువ్వు ధర్మరాజును నువ్వు అని సంబోధన చేయమని అన్నాడు. సరే అన్నాడు. మరి తర్వాత ధర్మరాజును చంపినట్లయింది కాబట్టి నేను కూడా చచ్చిపోవాలి కదా, ఇప్పుడు మరి నేనేం చేయాలని అడిగాడట. అప్పుడు ఏం చెప్పాడంటే, అన్న తర్వాత నువ్వు ధర్మరాజుకు సాష్టాంగ నమస్కారం చేయి అన్నాడట. అంటే సాష్టాంగ నమస్కారం నువ్వు అంటేనేమో చంపినట్లు, సాష్టాంగ నమస్కారం చేస్తే తనను చంపుకున్నట్లు. అంటే తన ఈగో అంటాం మనం, అభిమాన అహంకారాలను వదిలేసి వినయంగా ఎదుటి వారికి మనం ఒదిగినప్పుడే మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం. సాష్టాంగ నమస్కారం అంటే తెలుసా మీకు? మన హ్యూమన్ రైట్స్ యూట్యూబ్లో వెళ్ళి సాష్టాంగ నమస్కారం అని కొట్టండి, వివరంగా మీకు శ్లోక ప్రమాణంతో సహా వస్తుంది. అంటే 8 అంగములతో కూడిన నమస్కారం. అట్లా నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా చచ్చిపోయినట్టే, ఇద్దరి పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం గుర్తించాలి ఈ కథ నుండి? మనం ఎవరెవరిని నువ్వు అంటున్నామో వాళ్ళని ఏమంటున్నాము? గౌరవించవలసిన వాళ్ళని నువ్వు అంటే చంపినంత పాపం అని గుర్తించాలి. మన హిందూ ధర్మంలో స్త్రీలు ఎప్పుడు కూడా భర్త నువ్వు అనేవాళ్ళు కాదు. ఒకప్పుడు కాలంలో మీరు అంటారు, ఇప్పుడు ఏమంటారు? లేటెస్ట్ గా ఏమంటున్నారు చెప్పండి? పేర్లు పెట్టి పిలవటం అయితే చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల నుండి వచ్చేసింది. ఇంకా లేటెస్ట్ గా రారా పోరా కూడా అంటున్నారు, ఒరై కూడా అంటున్నారు. అవునా? విన్నారా? వీడు విన్నాడు, తట్టుకోలేకపోయాడు కానీ విన్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఈరోజు స్త్రీ పురుషుల వైవాహిక వ్యవస్థ నిలబడలేకపోవటానికి చాలా చిన్న కారణం ఏమిటంటే, గౌరవించవలసిన వాళ్ళని అగౌరవపరిచినప్పుడు అక్కడ మర్యాదలు ఉండవు. అయితే మీరు అడగచ్చు, స్త్రీలు మేమే ఎందుకు గౌరవించాలి, వాళ్ళు ఎందుకు గౌరవించకూడదు అని వస్తుందా లేదా పౌరుషం? చెప్పండి. వస్తుంది. మీకు రాకపోయినా ఆడవాళ్ళు అట్లా అడుగుతారు ఈ నీతి చెప్పగానే. ఒకప్పుడు పురుషుడు కూడా ఏమే వస్తాయి అనే తర్వాత వచ్చినాయి, వాళ్ళు కూడా గౌరవంగానే మాట్లాడతారు. అంటే ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తల్లి స్థానంలోనే సంబోధన చేస్తాడు, కానీ భార్య స్థానంలో సంబోధన చేయటం భారతీయ సంస్కృతి కానే కాదు. అంటే ఇంకా తల్లిగా చూస్తాడు. ఆ స్త్రీని తల్లిగా ఎదిగింది. ఇప్పుడు ఒక భార్య స్థానం నుండి తల్లిగా ఎదిగినప్పుడు తన బిడ్డకు తల్లితో సమానం. అట్లా చూసే అంత పవిత్రమైంది భారతీయ సంస్కృతి. ఈ రోజు ఏమైంది? ఆడవాళ్ళు ఎందుకు మీరు అనాలంటే, ముందు వయసులో వాళ్ళు పెద్ద, వయసుకు గౌరవం ఇచ్చేయాలి, తప్పనిసరి అది. మళ్ళీ రెండో అంశం ఏమిటి? వాళ్ళు భర్త అంటే నీ బాధ్యతను భరించేవాడు భర్త. ఆ బాధ్యతను భరిస్తున్న స్థానంలో మనకి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కూడా పరస్పరం గౌరవం ఉండాలి. కానీ ఇప్పుడు సమానత్వం పేరుతో ఏమైందంటే పరస్పర అగౌరవాలు వచ్చినాయి అన్నమాట. ఎదగటం అంటే పరస్పరం పతనం కావటం, దిగజారటం అని కాదు. వాడేమో వస్తే అనటం, ఈడేమో ఏరా అనటం. ఇది పరస్పరం ప్రేమ కాదు, స్నేహం కాదు. దీన్ని స్నేహం అనరు. పరస్పరంగా గౌరవించుకొని ఎదగాలి. ఆ గౌరవం ఎప్పుడు ఉంటుందో, ఎవరైనా మీరు అనే వాళ్ళని గబుక్కుని తిడతారా? మీరు తిట్టరు. మీరు అన్న సంబోధనలోనే గౌరవం ఉంది కనుక గబుక్కుని తిట్టడానికి నోరు రాదు మనకు. ఇట్లాంటి గౌరవం పరస్పరం ఉంటే భార్యాభర్తల మధ్యలో గొడవలే రావు అసలు. ఎప్పుడైతే ఈ గౌరవాన్నే వదిలేసామో, మోడర్న్ గా ఆలోచించి ఫ్రెండ్ లాగా ఉండాలి, అట్లా ఉండాలి, ఏడ్చినట్టుంది ఈ తెలివి. ఇప్పుడు ఏమైంది? రోజు పోట్లాడుకొని చేస్తుంటారు వాళ్ళు. అంటే చిన్న చిన్న అలవాట్లలోనే ఎంత
మన సంస్కారాన్ని ఎదిగేటట్టు చేస్తుంది. ఈ సంస్కారము ఎప్పుడైతే వదిలేసామో, సంస్కృతిని ఎప్పుడైతే వదిలేసామో పతనం అయిపోయింది. మగవాళ్ళు ఎప్పుడో చెడిపోయారు, మీరేం చింతించకండి. వాళ్ళు ఇప్పుడు చెడిపోవాల్సింది ఏం లేదు. అంటే వాళ్ళు ఎప్పుడో బొట్లు పెట్టుకోవడం మానేశారు, ఎప్పటి నుండో వాళ్ళు దౌతులు పెట్టుకోవడం మానేశారు. అదే పని ఈ రోజు స్త్రీ చేయగానే వీళ్ళకి చాలా కోపం వచ్చేసింది. స్త్రీలు బొట్టు సరిగా పెట్టుకోవడం లేదు, స్త్రీలు ప్యాంట్లు వేసుకుంటున్నారు అనగానే వాళ్ళకి కోపం వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, పురుషుడు చెడిపోయిన కాలంలో సమాజం పతనం కాలేదు, ఇంకా బతికే ఉంది సమాజంలో సంస్కారం. ఏ రోజు స్త్రీ ఇట్లా చెడిపోయిందో, చెడిపోవడం ఇన్ ద సెన్స్ తన గౌరవాన్ని తానే వదిలేసుకుందో, అప్పుడు సమాజం పతనమైంది. అయిందా? ఒప్పుకుంటారా లేదా? అంటే స్త్రీ సమాజాన్ని, కుటుంబ వ్యవస్థను కూడా పటిష్టంగా నిలపగలిగిన ఇరుసు అంటారు. ఇరుసు అంటే ఏమిటి? రథం యొక్క చక్రం ఉంటుంది కదా, దాన్ని ఆ కీలు ఉంటుంది కదా, ఆ కీలు స్త్రీ. అది లేకపోతే రథం నడవదు. అంటే స్త్రీలను గౌరవించిందా సనాతన ధర్మం? తక్కువ చేసి చూపించిందా? చాలా ఉన్నత స్థానం ఇచ్చింది. స్త్రీకున్న ఓర్పు, నేర్పు అన్నీ కూడా దైవీ లక్షణాలు అవన్నీ. ఈ రోజు ఏమంటున్నారు? సమానం సమానం అని వాళ్ళతో పోటీ పడి మరి దిగజారిపోతున్నారు. వాడు తాగాడు కదా నేను తాగుతానంటారు, వాడు సిగరెట్ తాగారు నేను సిగరెట్ తాగుతాను, వాడు ప్యాంట్ వేసుకున్నాడు నేను ప్యాంట్ వేసుకున్నాను, వాళ్ళు బట్టలు విప్పుకోవట్లేదు అయినా వీళ్ళు బట్టలు ఇప్పేస్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకే ఉన్నారనమాట. అంటే మనం ఏవి వదిలేస్తున్నామో వాటి విలువ మనం తెలుసుకోవాలి. బొట్టు పెట్టుకోవడం, కట్టు బొట్టులో ఎంత దైహిక చర్యను అతిక్రమించేస్తాడు మనిషి. మానుష చర్యకి ఎదిగి మాధవుడు అవుతాడు. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టవలసినవి కాదు, మన సంస్కారంలో ఇముడ్చుకోవలసినవి, మన సంప్రదాయంలో ఇముడ్చుకోవలసినవి. ఇది జీవ బ్రహ్మ ఐక్యమును చెప్తుంది ఈ శ్లోకము. ఇట్లా జీవుడు బ్రహ్మము ఎట్లా అవుతాడో, బ్రహ్మస్వరూపుడు ఎట్లా అవుతాడో చెప్పే శ్లోకం ఇది. ఇప్పుడు వాళ్ళిద్దరూ దివ్యమైన శంఖములు పూరించారట. ఇప్పుడు దివ్యమైన శంఖము, దివ్యం కాని శంఖం ఉంటుందా అంటే భీష్ముడు ఊదిన శంఖాన్ని దివ్యం అని చెప్పలేదు అక్కడ. సింహనాదం నినద్యోచ్చై శంఖాన్ దద్మో ప్రతాపవాన్ అన్నారు. దద్మో ప్రతాపవాన్ అంటే శంఖాన్ని పెద్దగా ఊదాడని చెప్పాడు అంతే. ఆ తర్వాత శంఖాశ్చ భేర్యాశ్చ పనవాణక గోముఖాహ అన్నారు. వాటికి పేర్లు చెప్పలేదు, ఏం చెప్పలేదు. అంటే వాటికి దివ్యత్వం ఏం లేదు, చెప్పుకోదగింది ఏం లేదు. లోకంలో మనం ఎప్పుడైనా సరే చెప్పుకోదగింది ఉంటేనే, అంటే దివ్యమైంది గొప్పదైంది అయితే చెప్పుకుంటాం, లేకపోతే చెప్పుకుంటామా? వేనోళ్ళ పొగిడారు అంటారు. అంటే ఎప్పుడు చెప్తారా మాట? మంచి పని చేస్తే చెప్తారా, చెడ్డ పని చేస్తే చెప్పుకుంటారా? మంచి పని చేస్తే చెప్పుకోవటం అనేది ముందు నుండి ఉన్నది. ఈ రోజు చెడ్డ పని చేస్తే మాత్రమే సోషల్ మీడియా వాళ్ళు చెప్తారు, ఎవరు చెప్పుకోరు. అవి వాడు వద్దు అంటున్నా సరే చెవులో చిల్లులు పడేటట్టు బ్రేకింగ్ న్యూస్ అని చెత్త విషయాలన్నీ మన చెవుల్లో పోస్తాడు. అది అసలైన సంప్రదాయం కాదు. ఎప్పుడైనా సరే మనిషి గురించి ఎప్పుడు చెప్పుకుంటారు? వాడు చాలా మంచి పని చేస్తే చెప్పుకుంటారు. అట్లాగే ఇక్కడ శంఖం అంటే మనం ఏం చెప్పుకున్నాము? శంఖనతి, సుఖం కోసం చేసే ఒక ప్రయత్నాన్ని శంఖం అని చెప్పుకున్నాం. ఆ సుఖం కోసం చేసే ప్రయత్నం ఎట్లా ఉంది? కృష్ణుడు అర్జునుడు శంఖాన్ని దివ్య శంఖములు అంటున్నారు. తర్వాత 4 శ్లోకాల్లో కూడా పాండవ సైన్యంలో వాళ్ళు ఏ శంఖాలు ఊదారో వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి. కౌరవ సైన్యం వాడికి పేరు ఏం లేదు, ఊరు పేరు లేని వాళ్ళు. కాబట్టి అక్కడ శంఖం ఊదేటప్పుడు వాటికి దివ్యత్వం అనే ఒకటి చూపించారు. దివ్య శబ్దం అంటే ఏమిటంటే దేవ సంబంధితమైంది దివ్యం, దేవ సంబంధితమైంది అయితే దివ్యం అంటారు. ఇప్పుడు కృష్ణార్జునుల శంఖము దివ్యమైన శంఖం ఎందుకు అయిందంటే, ఏ జీవుడైతే ఇక్కడ స్వామి యొక్క తోడు ఎవరికి అర్థమవుతుందంటే అనుసరించే వాడికి మాత్రమే అర్థమవుతుంది. లోపల మనకు తోడుగా ఉన్నాడు స్వామి, అందరికీ ఉంటాడు, అనుసరించిన వాడికి కూడా ఉంటాడు. దుర్యోధనుడికి కూడా స్వామి లోపల తోడుగా ఉన్నాడు. కానీ గుర్తించని వాడికి అది లేదు, గుర్తించిన వాడికి మాత్రమే ఉంది. ఇప్పుడు మీ జేబులో ఒక బ్లాంక్ చెక్ పెట్టామనుకోండి, మీకు తెలియదు అనుకోండి, తెలియకపోతే ఉన్నట్ట లేనట్ట? ఉంది కానీ ఉపయోగానికి రాదు. ఉన్నా తెలిస్తే ఉపయోగానికి వస్తుంది. అది ఉందనైతే ఉంది, పెట్టనైతే పెట్టారు, అందరికీ పెట్టి పంపించారు అది. కానీ ఎవరు దాన్ని చూసి గుర్తించి దాని ఉపయోగంలోకి తీసుకుంటాడో, ఎన్కాష్ చేసుకోగలుగుతాడో, చెక్ అంటే ఏమిటో తెలియాలి, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి, దాన్ని ఎన్కాష్ చేసుకోవడం తెలియాలి రాసుకొని. అది తెలియకపోతే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అట్లాగే గుర్తించిన అర్జునుడికి మాత్రమే స్వామి యొక్క అండ అందుతుంది. అంటే ఎవరైతే సాధకుడు సచిదానంద స్మృతి స్వరూపమైన పరమాత్మను అనుసరిస్తాడో వాడికి మాత్రమే ఆ అండ తెలుస్తుంది.
ఉండటం అందరికీ ఉంటుంది. అమీబా దగ్గర నుండి ప్రతి ప్రాణికి స్వామి యొక్క అండ ఉంది, కానీ గుర్తించని వాడికి లేని దాంతో సమానం అవుతుంది. కనుక ఇక్కడ అది దివ్యమైన ప్రవర్తన ఎప్పుడవుతుంది అంటే స్వామితో సరి సమానంగా మనము శంఖం ఊదగలిగినప్పుడు. స్వామి ఏమంటున్నాడు, నేను ఊదుతాను, నాతో పాటు నువ్వు కూడా ఊదుమంటున్నాడు. స్వామి యుద్ధం మొదలు కాగానే నువ్వు శంఖం ఊదుతూ ఉండు అర్జున, నేను కాఫీ దాకా వస్తానని అనలేదు. ఏం చేశాడు, ముందు నేను ఊదుతా, నాతో సమానంగా నువ్వు ఊదాలన్నాడు. అట్లాగే మనలో ఏదైనా కలత కలగగానే మనం చైతన్యవంతం చేసుకోవటం అనేది స్వామి చేస్తూ ఉంటే దానికి చేయూత ఇస్తూ ఉంటే చేయూత తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా గోతిలో పడిపోయాడు అనుకోండి, వాడిని పైకి లాగటానికి మనం చెయ్యి అందిస్తాం. చెయ్యి అందిస్తే వాడేం చేయాలి, మనం అందించినా వాడు పట్టుకోకపోతే ఉల్టా మననే గోతిలోకి లాగేస్తే అట్లా ఉంటుంది. మనం అంటే చేయూతనిస్తే దాన్ని అందుకునే సమర్థతన్నా ఉండాలి. కనీసం మనకు స్వామి చేయూతనిస్తున్నాడు, మనం అందుకోవటం లేదు కాబట్టి కష్ట సుఖాల భాషలో మాట్లాడుతున్నాం, లేకపోతే సచ్చిదానంద స్మృతి భాషలో మాట్లాడేవాళ్ళం. మనం చేయూతను అందుకున్నవాడు ఏం చేస్తాడు, అది గుర్తిస్తాడు. గుర్తించి నాకు సచ్చిదానంద స్మృతి యొక్క స్ఫురణ కలుగుతోంది కానీ నాకు కష్ట సుఖాలు రాలేదంటాడు వాడు. అట్లా అనటం లేదు. మన భాష ఎట్లా ఉంది, చేయూతనిస్తే అందుకోలేకపోతున్నాం. ఇక్కడ స్వామి చేయూతనిచ్చి దివ్యమైన శంఖము అన్నాడు. దేవ శబ్దం అంటే దేవ సంబంధితమైంది దివ్యం అంటారు. దేవ శబ్దానికి ఒక ధాతువునకు 10 అర్థాలు చెప్తారు. ఆ 10 అర్థాలు ఇప్పుడు కాదు, మీకు భగవాన్ వాచ మొదలైన రోజు ఆ రోజు చెప్తాడు వీడు. అంతదాకా మీరు దేవ శబ్దాన్ని గుర్తు పెట్టుకోవడానికి దివు క్రీడాదవు ధాతువు. ప్రకాశము ప్రవర్తన చెప్పండి. అంటే ఏ ప్రవర్తనకైనా ముందుగా ఒక ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని వినటం మీకు ఒక ప్రవర్తన, చెబుతూ ఉండటం వీడికి ఒక ప్రవర్తన. మనం ఏ వెలుగులో చేస్తున్నాం దీన్ని, ట్యూబ్ లైట్ లో వెలుగులో చేస్తున్నాం కదా. ఈ ప్రక్రియ జరగాలంటే ట్యూబ్ లైట్ వెలుగు ఉందా లేదా, అంటే ఒక వెలుగు ఉండి ఆ వెలుగులో మనం ప్రవర్తన చేస్తాం. ఎక్కడైనా సరే అర్ధరాత్రి చిమ్మ చీకట్లో ఎందుకు మనం నిద్రపోతాం ప్రవర్తన లేకుండా, చేయలేం కాబట్టి. అంటే ఒక ప్రకాశం ఉంటే ఆ ప్రకాశం యొక్క వెలుగులోనే ప్రవర్తించటం అనేది మనకు తెలుస్తుంది కదా. సూర్యరశ్మి ఉన్నంతసేపు మనం ప్రవర్తన చేస్తాం, తర్వాత చీకటి పడ్డ తర్వాత ఇప్పుడంటే తెలివి ఎక్కువైపోయి మనం అర్ధరాత్రులు మేలుకుంటున్నాం, నైట్ షిఫ్ట్లు చేస్తున్నాం, అది వేరే విషయం. అంటే ప్రకృతి పరంగా ఆలోచించినప్పుడు చీకట్లో ఇంకా అందరూ కూడా అన్ని ప్రవర్తనలు ఆపేసి పక్షులు కూడా గూటికి వెళ్ళిపోతాయి. మనిషికి ఒక్కడికి తెలియలేదు కానీ ఏ పశుపక్షాదులు అలారం పెట్టుకోవు, గడియారం చూసుకోవు, ఏవి చేయవు. ఏ సమయానికి తినాలో వాటికి తెలుస్తుంది, ఏ సమయానికి లేవాలో వాటికి తెలుస్తుంది. మనమే కోడికి ఏమో అలారం అక్కర్లేదు, మనకేమో అలారం కావాలి. అది తెలివైందా, మనం తెలివైన వాళ్ళమా? అదే తెలివైంది. మళ్ళీ వాటికి ఎప్పుడు పడుకోవాలో తెలుసు. మనమే అర్ధరాత్రి దాకా మేలుకొని ఆరోగ్యాలను చెడగొట్టుకునేది. కానీ అంటే ఏమిటి, ఒక వెలుగులో ప్రవర్తన జరుగుతోంది. అట్లాగే మరి మన ప్రతి ప్రవర్తనకి బయట ఇది ఎట్లా ఉందో ప్రతి ప్రవర్తనకి వెనుక ఒక ప్రకాశం ఉంది మనకు. అంటే ఇప్పుడు నేను నడుస్తున్నాను అన్నాం అనుకోండి, నడుచుట అనేది ఒక ప్రవర్తన. నేను తింటూ ఉన్నాను అనటం, తినుట ఒక ప్రవర్తన. నేను మాట్లాడుతూ ఉన్నాను అనటం, మాట్లాడటం ఒక ప్రవర్తన. ఏ ప్రకాశంలో ఇది చేస్తున్నాం, అదే పదంలో చెప్పాలి. అక్కడేమన్నా నేను తింటూ ఉన్నాను, నేనున్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేనున్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, నేనున్నాను అన్న వెలుగులో ఆ ప్రకాశంలో మనం ప్రవర్తన చేస్తున్నామా లేదా? నేనున్నాను అనకుండా మాట మాత్రం మాట్లాడగలరా వీళ్ళు? ఏది చేయలేము. భాషలో కూడా మనం ఆ పదం అనకుండా ఏ ప్రవర్తన చేయలేమే. మనం ఊపిరి పీల్చుకోవాలన్నా నేను ఉండాలి, నేను కష్టపడాలన్నా నేను ఉండి కష్టపడాలి, నేను చచ్చిపోవాలన్నా నేను ఉండి చచ్చిపోవాలి. అంటే చచ్చిపోయేటప్పుడు నేను ఉంటానా ఉండనా? స్వామివారు ఏం చెప్తారంటే, పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు ఒకవేళ లేకపోయినా కూడా కత్తికి భాష్యం కట్టి చేసేవాళ్ళట పూర్వకాలంలో పెళ్లి. అంటే పెళ్లికైనా నువ్వు లేకపోయినా నడుస్తుంది, కానీ చచ్చిపోవడానికి మాత్రం ఉండి తీరాలి. నువ్వు లేకుండా చావనే ప్రక్రియ జరగదు. అంటే చచ్చిపోవడం జరుగుతూ ఉన్నప్పుడు కూడా నేను ఉంటా, చచ్చేది నేను కాదు. బేఫికర్గా ఉండొచ్చు మీరందరు. చచ్చేది నేను కాదు, చచ్చేది దేహం. నేనుంటా, దేహం చచ్చిపోతుంది. అంటే నేనున్నానన్న ప్రకాశము ఎప్పుడూ తనను విడిచిపెట్టకుండా ఉందా లేదా? అదే సచ్చిదానంద స్మృతి. అట్లా ప్రవర్తించటము దేవ లక్షణం.
అది దివ్యత్వం మనిషికి. అంటే నేను చేసే ప్రతి ప్రవర్తనలో కూడా నేనున్నా అన్న స్మృతి యొక్క ధారణ ఉండాలి. తర్వాత క్రియ జరుగుతుంది. బయట కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్ని ప్రవర్తన చేస్తుంటాయి. కానీ ముందేది ఉంటుంది? నేనున్నానని ఉంటుంది. ద సెన్స్ ఆఫ్ బీయింగ్, నేనున్నా చాలు. ఇది మనిషికి ప్రకాశం. ఈ ప్రకాశంలో ప్రవర్తించటం దివ్యమైన ప్రకాశం. దివ్యమైన శంఖం నూదాలి. అంటే నువ్వు సుఖం కోసం చేసే ప్రవర్తన వెనుకాల ఏ వెలుగులో నువ్వు కోరుతున్నావు? ఎవరి కోసం అడుగుతున్నావు చెప్పు. సుఖం ఎవరి కోసం అండి? డబ్బు సంపాదిస్తాడు మనిషి. డబ్బు కోసం డబ్బు సంపాదిస్తాడా, తన కోసం సంపాదిస్తాడా? మన భాష ఏమిటంటే, మన భాష వేరు, సృష్టి భాష వేరు. మనం ఏం చేస్తాము? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారట. వెళ్ళిన తర్వాత ఒక 10 లక్షలు కావాలని అడుగుతాడట వీడు. అయితే ఆయనకు ఒక బిరుదు ఉంది. ఏమిటంటే అధిక దానరతాత్ అంటారు ఆయన. అంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడట ఆయన అని వీళ్ళు అనుకుంటారు. ఆ అధిక దానం అనే పేరుంది కదా అని అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడని. వీడికి ఒక 20 లక్షలు కావాలంటే 10 అడిగాడు. స్వామి ఎట్లాగ 20 ఇస్తాడు, డబుల్ చేసి ఇస్తాడని అనుకున్నాడు వీడు. ఎన్నాళ్ళు చూసినా సరే ఇంతకు 10 లక్షలు రాలేదట. తర్వాత సార్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైంది స్వామి, అధిక దానం అన్నారు, నేను 10 లక్షలు అడిగాను, నువ్వు ఇంతకు ఇవ్వలేదంటే స్వామి భాష వేరుగా ఉంటుంది, కోడ్ వేరేగా ఉంటుంది. ఏమిటంటే నువ్వు 10 లక్షలు దేనికోసం అడిగావు అని అడుగుతాడు. దేనికోసం 10 లక్షలు కావాలి మనకు? 10 లక్షల కోసం కావాలా, సుఖం కోసం కావాలా? చెప్పండి. సుఖం కోసం. డబ్బు ఉంటే సుఖం వస్తుందనే కదా అందరు ఊహ. ఊహనా నిజమా? నిజమా? ఊహ, పెద్ద ఊహ అది. సరే, దానికోసం అడిగాడు. సుఖం 10 లక్షలు, సుఖం వస్తుందని 10 లక్షలు అడిగాడు. అప్పుడు స్వామి అంటాడట, నేను 10 లక్షలు ఇవ్వలేదు, నేను నీకు సుఖం ఇస్తానంటాడట. వీడంటాడు, నువ్వు నాకు సుఖం గిఖం ఇవ్వకు, నాకు 10 లక్షలు ఇవ్వు అంటాడు వీడు. స్వామి అట్లా అన్నాడు, నీకు సుఖం కావాలని నేను సుఖం ఇస్తా. ఏం చేస్తే నీకు సుఖం వస్తుందో, ఎటువంటి గుణపాఠం ఇస్తే నీకు సుఖం వస్తుందో అది నేను చేస్తానంటాడు స్వామి. అంటే మన భాష వేరు, స్వామి భాష వేరు, సృష్టి భాష ఎప్పుడు వేరు. అంటే పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏమడుగుతారు? నాకు కలర్ పెన్సిల్స్ కావాలి, కలర్ పెన్సిల్స్ కావాలని అడుగుతున్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నీకు కలరింగ్ చేయటం కావాలి అంతేనా? ఇప్పుడు పెన్సిల్స్ కొనుక్కోవటం కావాలా, కలర్ వేసుకోవటం కావాలా అని అడుగుతాడు. అప్పుడైతే అన్నయ్య దగ్గర ఉంది, నువ్వు తీసుకుని వేసుకో అంటాడు. వీడేమంటాడు, నా వద్దు, నాకు కలర్ పెన్సిలే కావాలంటాడు. కలర్ వేసుకోవడం కావాలా, కలర్ పెన్సిల్ కావాలా? పెన్సిల్. మనం ఏం చేస్తాం? అడ్జస్ట్ చేసుకో, నువ్వు అన్నయ్య దగ్గర ఉన్నాయి తీసుకొని వేసుకో అంటాం కదా. అంటే ఎట్లా ఉంటుందో మనకు కూడా అట్లాగే ఉంటుంది. మనం ఏమో సుఖం సుఖం అని ఏడుస్తున్నాము, కానీ దాని ధనం వల్లనే సుఖం అన్న ఒక భ్రాంతిలో మనం అది అడుగుతున్నాము. స్వామి మాత్రం అట్లా అన్నాడు, నీకు సుఖాన్ని ఇస్తానంటాడు. ఎట్లా ఇస్తాడు? కొన్నిసార్లు ఏమో నీకు సుఖం వచ్చే పని ధనంతో కాకపోయినా నీకు మనశ్శాంతిగా ఉండే పనులు చేస్తాడు. ఇంకొకసారి నీకు గుణపాఠం వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీకు ఒక కష్టం వస్తే, చాలా పెద్ద కష్టం వచ్చిన తర్వాత అది పోయిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి? ఉంటుందా ఉండదా? అది రాకముందు కూడా అదే ఆనందం ఉంది, కానీ ఆనందాన్ని గుర్తించడు వీడు, ఏదో కావాలనుకుంటుంటాడు. ఇప్పుడు స్వామి ఏం చేస్తాడు? ఒక పెద్ద బండరాయిని ఎత్తి మీద వేస్తాడు. ఆ తర్వాత ఏమనుకుంటాడు? కావాలన్న అన్ని వదిలేస్తాడు. ముందు ఈ బండ తీసేస్తే బాగుండు అనుకుంటాడు. అవునా? ఇదివరకు కూడా వాడు బండ లేకుండానే ఉన్నాడు, వాడికి అది తెలియటం లేదు. అది తెలియటం కోసం, అంటే నీ ఆనందం విలువ నీకు తెలిసేటట్లు చేయటం కోసం ఒక కష్టం ఇస్తాడు. ఆ తర్వాత అది పోతుంది. ఎట్లాగో పోయిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు బాగుంది అనుకుంటాడు, సుఖం వచ్చింది అనుకుంటాడు. అదేం రాలేదు, ముందే ఉంది. ఇది చెప్పడం అన్నమాట. అంటే ఏ ప్రవర్తనలో మనం సుఖం కోసం చేసే ప్రవర్తనలన్నిటిలో ఒక ప్రకాశం ఉంది అని గుర్తించి ప్రవర్తించేవాడు అసలు బయట విషయాన్ని కోరనే కోరడు. ఆనందానికి నేనే ఘని అయితే నేను ఇంకెక్కడ వెళ్తా? మైనింగ్ ఎక్కడ చేసుకోవాలి? ఇప్పుడు తనలోనే చేసుకోవాలి. నువ్వే ఆనంద ఘనివి, నువ్వు నీ లోపలే ఉంది, బయట ఎక్కడ వెతుకుతావు అంటాడు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, కారం తింటే సుఖం వస్తుంది అనుకుంటారు. అది సెన్స్లెస్ గా తినటం అంటారు, నాన్ సెన్స్ అంటారు దాన్ని. సాధకుడు అయితే సెన్స్ తో తింటాడు. మనుషులు అందరూ ఏం తింటారు? వాటి తిండి ఏమిటి? నాన్ సెన్స్. ఎందుకంటే ఆ నాలుక మీద అంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది. ఇప్పుడు హాయిగా ఉండే పదార్థం తినలేడా? తినగలరా లేదా? తినవచ్చు, తిని సుఖంగా ఉండొచ్చు. అట్లా అనుకునేవాడు సాత్వికంగా సాధకుడైతే వాడు అట్లా అనుకుంటాడు. ఇట్లా సెన్స్ లేకుండా కారాలు మిరియాలన్నీ తినేసి కష్టపడేవాడేవాడు కౌరవుడు అన్నమాట. దీంట్లో ఒక ఉపమానం చెప్తారు.
ఇప్పుడు స్వామి ఎట్లా మనకు ప్రేరేపణ చేస్తుంటే స్వామిని అనుసరించటాన్ని ఎట్లా ఉంటుందంటే, ప్రహ్లాదుడు భాగవతంలో ఒక పద్యం చెప్తాడు. ఏమంటాడంటే, ఇను మయస్కాంత సన్నిధినెట్లు భ్రాంతమగునో హృషికేశు సన్నిధిన్ ఆ విధముగా కలుగుతున్నది దైవయోగమున చేసి అంటాడు. అంటే ఇనుము ఎట్లాగైతే అయస్కాంతం యొక్క పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆ పరిధిలోకి వెళ్ళి అది కూడా అయస్కాంతం అయిపోతుంది. అయస్కాంత లక్షణాలనే తీసుకొని అది అయస్కాంతం లాగా ప్రవర్తిస్తుంది. ఎట్లాగో అట్లాగే దైవయోగమున చేసి ఆ విధమున కలుగుతుందట. లోపల నారాయణుని యందు ప్రేరణ తనకు అట్లా కలుగుతుందని చెప్తాడు ప్రహ్లాదుడు అక్కడ. అయితే ఇప్పుడు మెటలర్జీలో 2 చెప్తారు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అంటారు. దాంట్లో కూడా మెటల్స్ లోనేమో ఫెర్రిక్ మెటల్స్, నాన్ ఫెర్రిక్ మెటల్స్ అని ఉంటాయి. ఫెర్రిక్ అంటే ఐరన్ సంబంధితంది, ఇనుముకు సంబంధించిందని అర్థం. అయస్కాంతానికి ఏది అట్రాక్ట్ అవుతుంది? ఇనుము అయితేనే అట్రాక్ట్ అవుతుంది, వేరే ఏది అట్రాక్ట్ కాదు. అట్లాగే పాండవులు కౌరవులు అనటంలో ఫెర్రిక్ నాన్ ఫెర్రిక్ అనమాట. ఒకడేమో పాండవులైతే స్వామికి అట్రాక్ట్ అవుతాడు, కౌరవులైతే కాడు. ఎట్లా ఉంటుంది? వాడికి అన్ని తెలిసి కూడా కాడనమాట. దుర్యోధనుడికి తెలుసు, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియోజితోసి తథా కరోమి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ధర్మాధర్మాలు ఏవో తెలుసు, దేవుడెవరో ఉండి లోపల నియమిస్తున్నాడని తెలుసు, అన్ని తెలిసి మళ్ళీ నేను మాత్రం అది చెయ్యనంటాడు. అంటే ఒక నాన్ మెటల్ అనమాట వాడు. అయస్కాంతానికి అంటుకొని వాడు ఎట్లా ఉంటాడో వాళ్ళ దుర్యోధనుడికి ఒక బిరుదిస్తుంది ఈ అధ్యాయంలో తర్వాత శ్లోకాల్లో. ఆతతాయినః అంటారు. ఆతతాయినుడు అంటే ఈ కాలం భాషలో చెప్పమంటారా? పోకిరి. పోకిరి అంటే ఇప్పుడు సినిమాల్లో హీరోలు కాదు పోకిరి అంటే. పోకిరి పిల్లవాడంటే తెలుస్తుంది కదా మీకు. అట్లాంటిది ఆతతాయినుడు అని ఒక బిరుదు ఇచ్చారు ఇక్కడ దుర్యోధనుడికి, తర్వాత శ్లోకాల్లో వస్తుంది. అట్లా పోకిరి చేష్టలు చేసేవాడు ఎట్లా ఉంటాడు? లోపల ఉన్న దానికి అట్రాక్ట్ అవ్వడు అనమాట. అంటి ముట్టని అగ్రహారం అంటారు, విన్నారా? అట్లా అంటుకోడు వాడు. అట్లా ఇప్పుడు మనిషి ప్రవర్తిస్తున్నాడు, వ్యతిరేకించి ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇక్కడ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు అన్నారు. అంటే ఇద్దరు కలిపి, ప్రదత్మతు అంటే శంఖాన్ని ఊదారు అని అర్థం, మామూలు అర్థం. అంటే పలికించాడట. పలికించటం, ధ్మ అంటే శబ్దవ ధాతువు. అది అంటే పలికించాలి. మనం లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని గుర్తించటం. పలికించటం అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని పలికించాలంటే ఏం చేయాలి? ఇట్లా ట్యాప్ చేయాలి. దీని మీద ఇట్లా కొడితే ఇది పలికించటం అవుతుంది, ఇట్లా కొడితే ఇది పలికించటం అంటాం మనం. అట్లాగే లోపల ఉన్నదాన్ని మనం తట్టి చూడాలి. నీ ఉనికిని నువ్వు తట్టి తెలుసుకో. తెలుసుకోవటానికి నీకు సెన్స్ ఉందా లేదా చెప్పండి? మనం అందరము సజీవంగా ఉన్నామా, నిర్జీవంగా ఉన్నామా? అమ్మో, గట్టిగా చెప్పారే. సజీవంగానే ఉన్నారు. నిర్జీవం అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఒప్పుకోరు. సజీవంగా దేహంతో ఉన్నాం, కానీ సచ్చిదానంద స్మృతిని గుర్తించటంలో జీవ శబ్దానికి జీవ ప్రాణధారణే ధాతు. అంటే ప్రాణమును ధరించాలి. గాని ఏ ప్రాణమును? మనమేమో శ్వాస ఆడే ప్రాణాన్ని ధరించున్నాం, కానీ లోపల ఉన్న సచ్చిదానంద స్మృతి అనే ప్రాణాన్ని ధరించలేం. కాబట్టి గట్టిగా మీరు అన్నా కూడా సజీవం అని అనలేం. మనం మూర్ఛలోనే బ్రతుకుతున్నాడు మనిషి, ఇది మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే తన స్మృతి యొక్క ఎరుక తనకు ఉంటుందో అప్పుడు వాడు సజీవంగా ఉన్నట్టు. అది దివ్యౌ శంఖౌ ప్రదత్మతు, ఇద్దరు కలిసి ఊదటం అంటే అట్లా ఉంటుంది. లోపల పలికిస్తూ ఉంటే నువ్వు పలకాలి. ఇప్పుడు వీడి శ్లోకం చెప్తుంటే మీరందరూ ఎట్లా చెప్తున్నారు? అట్లాగూ పలికిస్తుంటే పలికేవాడు ఉండాలి కదా. చెప్పుకుంటుంటే వీడు మాత్రం చెప్పుకుంటుంటే మీరు చెప్పకపోతే ఎట్లా ఉంటుంది? అట్లాగా కాకుండా స్వామి పలికిస్తూ ఉంటే మనం కూడా పలకాలి. అది చేయూతను అందుకోవటం. అందుకుంటే పైకి లాగేస్తారు, లేకపోతే సహాయం చేయలేరు. ఎవరేం సహాయం చేయలేరు. నువ్వు పట్టుకుంటే కదా బావిలో పడిన తర్వాత నిన్ను పైకి లాగాలంటే తాడేస్తే నువ్వు పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఏం చేస్తారు? సరే పడుండి అంటారు, ఏమన్నారు దానికి. తర్వాత పాంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ అన్నారు. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇక్కడ స్వామి అంటే హృషికేశుడు అంటే మాధవుడు, కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడట. అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని ఊదాడు. భీమకర్మ వృకోదర పౌండ్రం దద్మౌ అంటే భయంకరమైన కర్మలు చేసే వృకోదరుడు అంటే భీముడు. భీముడేమో పౌండ్రం అనే శంఖాన్ని ఊదాడట.
అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఏం చేశాడు, అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకం. నకులుడు సహదేవుడేమో సుఘోషము మణిపుష్పకం అనే దివ్యమైన శంఖాలను ఊదారు. పాండవులవి మాత్రమే దివ్యమైన శంఖాలు అక్కడ అని చెప్తున్నారు. అంటే అవన్నీ కూడా మనకు లక్షణాలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు దేవతల పేర్లలో మనకు లక్షణాలు చెప్తారంటే, మనకు వినాయకుడు ఉన్నాడు కదండి, వినాయకుడు భార్యలు ఉంటారు, మీకు తెలుసా? అమ్మో, ఆయన పెళ్లి చేసుకోవడం మీరు చూసారా? చూడలే. సిద్ధి బుద్ధి అంటే ఆడపిల్ల పేర్లలాగా ఉన్నాయా, లక్షణాలలాగా ఉన్నాయా అవి? అది అది తెలియాలి మనకు. పురాణాల్లో ఏం చెప్పారో వెంటనే ఒక ఇద్దరు భార్యలను అంటగట్టి ఆయన కళ్యాణం చేసేయాలని ప్రయత్నం చేయొద్దు. అది అక్కడ భార్యలు లేరు, కళ్యాణము లేదు. అంటే జీవుడు బ్రహ్మము కలవటాన్ని ఒక కళ్యాణం అనే పదం చేత చెప్పారు, కానీ దాన్ని పెళ్లి అని మనం చేసుకున్నట్టు మంగళసూత్రాలు కట్టి తలంబ్రాలు పోసేసి మనలాగానే తంట కట్టి మన సంసారం ఆయనకు కూడా ఉందని బేఫికర్గా హాయిగా ఆయన కూడా తంటాలు పడుతుంటాడు, నేను కూడా తంటాలు పడుతుంటానని అనుకోవద్దు. హిందూ ధర్మం అట్లా చెప్పదు. సిద్ధి బుద్ధి అంటే ఏమిటవి? లక్షణాలు. వినాయకుడు అంటే వివేక లక్షణం. పెద్ద తలకాయ ఎందుకుంటుంది ఆయనకు? వివేకాన్ని చిహ్నం అది. అట్లా ఉన్నప్పుడు సిద్ధి బుద్ధి, సిద్ధి కలుగుతుంది, బుద్ధి కూడా ఉంటుంది ఎక్కడో, అది సిద్ధి బుద్ధి. ఆయన భర్త, దాన్ని భరించేవాడని అర్థం, కానీ కేవలం భార్యలు ఆయన భర్త అని కాదు. అట్లాగే ఇక్కడ పాంచజన్యం అంటే ఒక పేరు కాదు. పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడంటే ఏదో మనం పేరు పెట్టుకున్నట్టు, లలిత అనో పేరు పెట్టుకున్నట్టు ఏదో పేరు పెట్టుకుంటారు. అది పేరుకి లక్షణాలు మనకు ఉండకపోయినా పెట్టుకుంటారు, కానీ అక్కడ ఆ లక్షణాలు ఉంటాయి. పాంచజన్యం అంటే పంచజనుడు అనే ఒక రాక్షసుని సంహరించి పాంచజన్యం అనే ఒక శంఖాన్ని తీసుకున్నాడు స్వామి. ఆ పంచజనుని కథ వచ్చే వారం చెప్పుకుందాం, పెద్దగా ఉంటుంది. హృషికేశ శబ్దాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఇక్కడ ఏమన్నారు? హృషికేశ అన్నారు. అంటే ఎవరు? హృషికేశుడు అంటే కృష్ణుడు అనే కదా అర్థం. మాధవుడు, కృష్ణుడు. అన్ని శ్లోకాల్లో మాధవ, హృషికేశ, కేశవ, గోవింద, కృష్ణ ఇలాంటి పదాలన్నీ మార్చి మార్చి చెప్తారు. ఎందుకు? ఆయనకు అనంత నామాలు ఉన్నాయి, ఎన్నైనా వాడుకోవచ్చనా? అట్లా కాదు. ఆ సన్నివేశంలో అక్కడ బోధ చేస్తున్న దానికి ఏది సరిపోతుందో ఆ లక్షణాన్ని అక్కడ చూపిస్తారు. హృషికానాం ఈశః హృషికేశః అంటే హృషికములు అంటే ఇంద్రియములు. ఇంద్రియములను నియమించేవాడు ఎవరుంటారో, ఈశ శబ్దానికి అర్థం ఈశ ఐశ్వర్య ధాతు అంటే నియమించేవాడు అని. ఈశ్వరుడు ఈ సృష్టినంతా నియమిస్తున్నాడు అనే మాట విన్నారు కదా. అంటే ఈశ శబ్దం ఏం చేస్తుంది? నియామకాన్ని చెప్తుంది. నియమించటం అంటే ఏముండండి? పోస్టింగా? ఉద్యోగం భాష. అపాయింట్మెంట్ అనుకుంటున్నారా? నియామకం అంటే ఈశ్వరుడు నియమిస్తున్నాడంటే అపాయింట్ చేస్తున్నాడనా? నియామకం అంటే కట్టుబడి ఉండేటట్లు చేస్తున్నాడని అర్థం. నిజానికి మనం ఏమనుకుంటామంటే సృష్టిలో ఈశ్వరుడు నియామకుడు అనుకుంటాం. నియామకం అంటే ఏం చేస్తుంది? సృష్టి ఈశ్వరునికి కట్టుబడి ఉండేటట్లుగానే ఉంది. జీవుడు నేను విచ్చలవిడిగా ప్రవర్తన చేస్తున్నాను అని అనుకుంటాడు, కానీ వాడు కట్టుబడే ఉన్నాడు. ఇప్పుడు అమ్మ ఉందనుకోండి, మార్కెట్కి పిల్లవాడిని తీసుకెళ్తోంది. ఒక చిన్న 3 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు అమ్మ చేయి వాడు పట్టుకుంటాడా, వాడి చేయి అమ్మ పట్టుకుంటుందా? కొంచెం ఆలోచించి చెప్పండి. అమ్మ వేలిస్తుంది ఇట్లా, ఆ వేలిని ఎవరు పట్టుకుంటారు? వాడే పట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ఎవరు పట్టుకున్నట్టు? వాడే పట్టుకున్నాడు. కానీ అమ్మ ఏం చేస్తుంది? వాడు పట్టును నమ్ముతుందా? నమ్మదు. ఎందుకంటే వాడు పట్టుకున్న చేతితో వాడు ఎప్పుడైనా వదిలేస్తాడు. అట్లా ఉంది కాబట్టి అమ్మ ఏం చేస్తుంది? ఇట్లా పట్టుకున్న చేతిని ఇట్లా పట్టుకుంటుంది మళ్ళీ. అంటే వాడికి స్వేచ్ఛనిచ్చినట్లుగానే వాడే పట్టుకున్నట్లుగా వాడికి అనిపించేటట్టు చేసి మళ్ళీ అమ్మ చేత్తో ఈ బొటన వేలుతో దాన్ని లాక్ చేసేస్తుంది. అంటే వాడు పట్టుకులోంచి వెళ్ళిపోలేడు. ఇంకా వాడు ఏం చేసినా సరే వెళుతూ ఉంటే వాడు అటు ఇటు కదులుతూ ఉంటాడు కదా, తిన్నగా నడవడు కదా.
అట్లాగే చూస్తుంది. వాడు సోది చెప్తూ ఉంటాడు కదా, అమ్మ అది అమ్మ ఇది అని చెప్తుంటాడు. చెప్తుంటే అంటుంది. మళ్ళీ వాడు పరిగెత్తే ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తుంది? ఒక లాగుతుంది. వాడు వచ్చి పక్కన నిలబడతాడు. అవునా? అంటే వాడికి స్వేచ్ఛను ఇచ్చినట్లుగానే కనిపించేటట్లు చేసుకుంటూ కూడా తన నియామకంలో పెట్టుకుందన్నమాట తల్లి. అట్లాగే ఈశ్వరుడు కూడా నీకు స్వేచ్ఛను ఇచ్చినట్లుగానే ఇచ్చి మనం ఏమనుకుంటాం? మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతున్నాం అనుకుంటాం. లేదు, మనం బతకటం లేదు, మనం బతకలేం కూడా. అట్లాగే మనం ఈశ్వరుని కట్టుబాటుకే నియమింపబడి ఉన్నాం కానీ మనం స్వేచ్ఛా ప్రవర్తనకి కట్టుబడి లేము. ఎవడైనా సరే, దుర్యోధనుడైనా సరే, ఇంకా నీచుడు ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా స్వరూపానికి కట్టుబడే ఉండాలి, విడిచిపెట్టి ప్రవర్తించడానికి లేదు. గుంజ ఎట్లా ఉంటుంది? గుంజకు గొడ్డును కట్టేస్తారు. అది ఎంత ఉంటుంది? తాడు ఎంత ఉంటుందో అంత దూరం అది స్వేచ్ఛగా ఉన్నట్టే అనుకుంటుంది. కాస్త దూరం పోతే మెడకు ఓర్చుకుంటుంది. ఓర్చుకున్నప్పుడు ఏం చేస్తుంది? చచ్చినట్టు వెనక్కి వస్తుంది. అట్లాగే సృష్టి మనందరినీ కట్టుబాటులో ఉంచింది. ఆ కట్టుబాటుని అతిక్రమించి ఎవరు ప్రవర్తించలేరు. ఇది తెలియక నేను స్వేచ్ఛగా ప్రవర్తించగలనని ప్రవృత్తిని ప్రేరేపణ వల్ల వాడు అనుకుంటాడు, అహంకారంతో అనుకుంటాడు, కానీ ఆ మాట చేయలేము. అట్లాగే ఇక్కడ హృషికేశ శబ్దం ఏం చెప్తుందంటే, నీ ఇంద్రియాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే స్వామికి బద్ధులు సేవకులు ఎల్లరు అడ్డగింపరు స్వామి కార్యమును. అంటే లోపల సచ్చిదానంద స్మృతికి సేవ చేయటానికి ఉన్నాయి, కానీ నీ ప్రవృత్తికి సేవ చెయ్యవు. అవి ఇంద్రియాలన్నీ సచ్చిదానంద స్మృతి ఎట్లా చెప్తే అట్లా వింటాయి, కానీ నువ్వు ఎట్లాగా కోరికలు కోరి నాకు ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని వాడుకుంటానంటే నీకు అవి ఒంగి పని చెయ్యవు. అందుకే ఇక్కడ హృషికేశుడు ఉన్నాడు కానీ జీవుడి స్వేచ్ఛ ఏమీ లేదని చెప్పటానికి హృషికానాం ఈశః, హృషికేశుడు ముందుగా ఏం చెప్పాడు? పాంచజన్యం అనే ఒక శంఖమును ఊదాడని చెప్తోంది ఈ శ్లోకం. పాంచజన్యం అంటే ఏమిటో, పంచజనుడు అంటే ఏ రాక్షసుడో మనం చూద్దాం. మనకు పురాణాల అన్ని కథల్లో కూడా ఒక రాక్షసుడు ఉంటాడు, ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు వచ్చి రాక్షసుని చంపేస్తాం, మనం ఒక పండుగ చేసేసుకుంటాం. మనం ఏం చేస్తాము? అన్ని పండుగలకు పిండి వంటలే చేసుకుంటాం, కానీ రాక్షసుడెవడు దేవుడెవడు మనకి ఏం సంబంధమే ఉండదు దాంతో. ఎందుకు అట్లా చెప్పింది? సినిమాల్లో ఎట్లా ఉంటుంది? ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, లేకపోతే సినిమా ఎందుకు ఇంకా దండగా? సినిమాలో ఆసక్తికరమైన పట్టు ఉండదు కదా వాళ్ళిద్దరు లేకపోతే. అప్పుడు ఎప్పుడు చూసినా సరే హీరో గొప్పతనం ఎప్పుడు వస్తుంది? చెప్పండి, హీరో గొప్పవాడు ఎప్పుడవుతాడు? విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో అంత గ్రేట్ అవుతాడా లేదా? అందుకే చూపిస్తారు కదా. ఒక మగధీర సినిమాలో ఒక 100 మందిని పంపించాడు షేర్ ఖాన్ అన్నప్పుడు అర్థం ఏమిటి? ఇప్పుడు వీడు 100 మందిని చంపగలిగాడంటే వాడు గొప్ప హీరో. ఇక్కడ మహాభారతంలో ఒక్క మహారథుడే 10,000 మందిని చంపగలడు. బోడి 100 మంది ఏం లెక్క? మనకు పురాణాలు తెలుసుంటే డైలాగ్ మార్చి పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి తెలియదు కాబట్టి 100 మందినే పెట్టుకున్నారు. 10,000 మందిని కూడా చంపగలము అని ఇక్కడ తెలుస్తుంది కదా. అంటే ఎప్పుడైనా సరే మనలోనే ఒక రాక్షస అంశం ఉంది, ఒక రక్షించే అంశం కూడా ఉంది. అది గుర్తించాలి. రాక్షసులు మనలోనే ఉన్నారు, దేవతలు కూడా మనలోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఇదివరకు శిక్షణ అన్న పదాలకు తేడా చెప్పుకున్నామా? ఇక్కడ చెప్పుకున్నాం. అంటే రెండు కూడా ఒకే ధాతువు నుండి వచ్చినాయి, కానీ రెండిటి అర్థాలు వేరు. ఒకటేమో ట్రైనింగ్ అంటాం, ఒకటేమో పనిష్మెంట్ అంటాం. ట్రైనింగ్ ని పనిష్మెంట్ లాగా తీసుకుంటాం మనం. ట్రైనింగ్ అంటే కూడా శిక్షణని ఇవ్వటం. లోకంలో సృష్టి శిక్షణని ఇస్తుంది కానీ శిక్షించదు. అట్లాగే రక్షణ, రాక్షసం రెండు కూడా ఒకే ధాతువు నుండి వచ్చినాయి. రక్ష పాలనే ధాతువు. పాలన చేయటం అంటే పాలన వ్యవస్థ అంటే పాలించటమే. అంటే ఏమిటని? గవర్నెన్స్ అంటాం కదా. రక్షించటాన్ని పాలన చేయటం అంటాం. ఇప్పుడు రాక్షసుడు అంటే రక్ష పాలనే ధాతువు, రక్షక భటుడు అంటే రక్ష పాలనే ధాతువు. ఒకటేమో రక్షింపబడవలసినది, ఒకటేమో రక్షించెడిది అని అర్థం. ఒకే ధాతువు నుండి రెండు అర్థాలు చూపించి నీలో ఉన్న రాక్షస అంశము రక్షింపబడవలసింది, నీలో ఉన్న రక్షక అంశము రక్షించేది. రెండు నీలోనే ఉన్నాయి. అంటే ఒకే పదంలో తేడా చూసి మనం దాన్ని బట్టి పురాణాలు ఎందుకు ఇట్లా చెప్పాయో, అన్ని పురాణాల్లో అంతే. ఓ రాక్షసుడు ఉంటాడు. మీకు నరసింహావతారం చాలా గొప్పది కదండి. పవర్ఫుల్ నరసింహస్వామి లాగా ఎవరు ఉండరు. ఎందుకంత గొప్పదైందో తెలుసా మీకు? హిరణ్యకశిపుడు కోరిక వల్ల నరసింహావతారం అంత పవర్ఫుల్ గా బయటకు వచ్చింది. వాడు డిజైన్ చేశాడు ఎట్లాంటివి కావాలని. అది మళ్ళీ వచ్చే వారం
మనం పాంచజన్యం అని చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పండి. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఓం తత్ సత్.